ఈ వరద బాధితులు డబ్బులు ఇచ్చారు చూడండి, మొన్న డబ్బులు పండి అవి ఈ వార్డు వాలంటీర్లు వాళ్ళ చుట్టాలకు వాళ్ళకి రాసుకున్నారు, ములిగిన వాళ్ళకి రాయలే. అంటే ప్రభుత్వం అందరికి కూడా సహాయం ఇచ్చింది అంటే బాధితులు అంటున్నారు, మాకు ఇంకా డబ్బులు ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు ఈ రాసే వార్డు వాలంటీర్లు ఉన్నారు చూడండా, వాళ్ళ చుట్టాలకు రాసుకున్నారు, నీళ్లు రానట్లు కూడా రాశారు. అది మా బాధ, అంతే, ఇంకేం లేదు. అది దేవుడు వరం ఇచ్చాడు, పూజారి ఇవ్వాలి కదా కింద. అది వీళ్ళు చేసిన తప్పు. ఈ వార్డు వాలంటీర్లు ఉన్నారు, ఈ వాలంటీర్లు, ఈ వార్డు సచివాలయ వాలంటీర్లు రాసిన వాళ్ళు వాళ్ళతో తప్పు. ములగల ఇళ్ళకి కూడా డబ్బులు ఇచ్చారు, వాళ్ళ చుట్టాల ఇళ్ళకి. మా ఇంటి ఎదురుగా చుట్టూ కూడా ములగల ఇళ్ళకి డబ్బులు ఇచ్చారు. ఆ 70 సచివాలయం ఉందా, ఆ 70 సచివాలయంలో వాళ్ళందరినీ సస్పెండ్ చేయమని చెప్పండి సీఎం గారు. రాయలే, వాళ్ళ చుట్టాలకు రాసుకున్నారు వాళ్ళు, ములిగిన వాళ్ళకి రాయలే. నా ఇంటి ఎదురుగా ములగ నీళ్ళకి డబ్బులు ఇచ్చారు, మాది ములిగి నీళ్ళకి డబ్బులు ఇవ్వాలి. అది ఇంటి ఎదురుగా ఇల్లు ఎట్లా ములుగుతారు, అది ఎత్తులో ఉందా, మాది పొలంలో ఉందా. మా పూర్తిగా ములిపి మా సామానం తడిసిపోయింది, మాకు డబ్బులు ఇవ్వాల. వాళ్ళకి డబ్బులు ఇచ్చారంటే వాళ్ళ చుట్టాలకు రాసుకున్నారన్నమాట వార్డు వాలంటీర్లు. ఆ 70 సచివాలయంలో వార్డు వాలంటీర్లు లేకపోతే నేను ఉండాలంటే రాసినప్పుడు సచివాలయ ఉద్యోగస్తులు వాళ్ళే. మరి అది సచివాలయ ఉద్యోగస్తులు వాళ్ళని సస్పెండ్ చేసేమని చెప్పండి. 70 సచివాలయ ఉద్యోగస్తులు వాళ్ళు రాయలే, కరెక్ట్గా రాయలే, మాకు డబ్బులు రాలా. మా ఇల్లు మొత్తం తడిసిపోయింది, మా సామాను మునిగిపోయింది, మొత్తం మునిగిపోయింది. మా ఇంటి ఎదురుగా పై స్టేర్లో ఉన్న డబ్బులు ఇచ్చారు. ఆ 70 సచివాలయ ఉద్యోగం సమాధానం చెబుతూ వెళ్తే ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. ఈ వరదల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా 25,000 సహాయం అందించడం జరిగింది బాధితులకి. 25,000 రూపాయలు ఇచ్చింది కన్ఫర్మే, నేను కాదంటల్లా. ఇక్కడ ఏం చిన్న సిచ్యువేషన్ జరిగిందంటే, మునగన వాళ్ళకేమో డబ్బులు వచ్చినాయి, మునిగిన వాళ్ళకేమో డబ్బులు రాలేదు. నా ఇల్లు ఈ లోతు నీళ్లు, నాకు 10,000 రూపాయలు పడాల్సింది బ్యాంక్ అకౌంట్ ఇచ్చాను, అన్నీ ఇచ్చాను, డబ్బులు పడాల. రెండో స్టేజ్లో ఉండవాళ్ళకి పొలుగు ఉండవాళ్ళకేమో డబ్బులు పట్టే, రాజకీయ నాయకులకేమో డబ్బులు దింగి అక్కడ కూర్చున్నారు. మాలాంటి అమాయకులేమో మెలకుండా డబ్బులు రాకుండా మేము కూర్చున్నాం, ఏడుతున్నాం మేము. అది పరిస్థితి. సచివాలయం దగ్గరికి వెళ్తే ఏం చెప్తున్నారు సచివాలయం సిబ్బంది? సచివాలయం సిబ్బంది చెప్పేదేమో వస్తాయి అంటారు, ఏంటి ఎవరో దానికి అక్కడేం మాకు సమానం చెప్పట్లా. వచ్చినాయి 25,000 రూపాయలు ఇచ్చారు, నేను ఒప్పుకుంటా. దానికి 10,000 ఇచ్చారు, ఒప్పుకుంటాను. మునగిన వాళ్ళకేమో డబ్బులు వచ్చా, మునిగిన వాళ్ళకేమో డబ్బులు రాబోయాయి. వాళ్ళు ఎంత బాధపడతారు మరి? ఏంటి ఇది, దానికి ఇదేముంది, ఇంకా పడితే నువ్వు ఎదురు చూస్తున్నాము అంతే. వరదలు వచ్చిన బాగానే ఉంది, ప్రకాశం బ్యారేజీ పడలేదేంటి? ప్రకాశం బ్యారేజీ ఎందుకు పడలేదు? ఆ బోట్లు అవి కూడా ఎవరు కుట్ర చేయలేదు, వాటందరికి అయ్యే వచ్చినాయి అంటున్నారు. అయ్యంతరికి అయ్యే వచ్చింది, వాటికి ప్రాణం ఉందా? ఎవరు బిగించారు దానికి? కంప్యూటర్ జగన్ బిగించాడా, లేకపోతే ఎవరన్నా వైసీపీ వాళ్ళు బిగించారా? ప్రాణం ఉంటాయి. అయ్యంతరికి అయ్యట్ట వస్తాయి. వైసీపీ అంటున్నమాట ఏంటంటే, ప్రజలకే గత ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ఇచ్చారు, అలాంటిది ప్రజల ప్రాణాలు తీయాలని ఎవరు అనుకుంటారని చెప్పేసి జగన్ గారు అంత మంచోడు ఉన్నాడంట. ఎన్ని పథకాలు ఇచ్చారు? ఏమన్నా కరెంట్ తీగ మీద కరెంట్ కనపడదు, వాడు చెయ్యేసినా వాడికి షాక్ కొట్ట, అంత పని. ప్రభుత్వం మొత్తం వరద బాధితులకు సహాయం అందించడంలో విఫలం అయిపోయింది అంటున్నారేంటి, నిజమేనా? ఎవరి చేతి విఫలం అయిపోయింది? ఎవరు చేయలేదు. జగన్ వచ్చి చేతి విఫలం అయిపోయిందా? జగన్ వచ్చి బాధితులకు ఎటువంటి సహాయం అందించట్లేదు అంటున్నారు. జగన్ ఒక రొట్టి, ఒక గ్లాస్ పాలు ఇచ్చాడు మాకు. చాలు. అది ఇంటి ఎదురుగా ఇల్లు ఎట్లా ములుగుతారు, అది ఎత్తులో ఉందా, మాది పొలంలో ఉందా. మా పూర్తిగా ములిపి మా సామానం తడిసిపోయింది, మాకు డబ్బులు ఇవ్వాల. వాళ్ళ డబ్బులు ఇచ్చారంటే వాళ్ళ చుట్టాలకు రాసుకున్నారన్నమాట వార్డు వాలంటీర్లు. ఆ 70 సచివాలయంలో వార్డు వాలంటీర్లు లేకపోతే నేను ఉండాలంటే రాసినప్పుడు సచివాలయ ఉద్యోగస్తులు వాళ్ళే. మరి అది సచివాలయ ఉద్యోగస్తులు వాళ్ళని సస్పెండ్ చేసేమని చెప్పండి. 70 సచివాలయ ఉద్యోగస్తులు సహాయం అందించట్లేదని వైసీపీ అంటున్నమాట, మీరే? వైసీపీ వాళ్ళకైనా తెలుసు బొంగు, వైసీపీ వాళ్ళకి తెలుసా? ఒక్క లంజోడికి రాలి ఇక్కడ నీళ్ళు వస్తే వైసీపీ వాడు, కార్పొరేటర్ కానీ దాని కార్యకర్తలు కానీ ఎవడు రాలి. మరి చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచి అక్కడ నడుచుకుంటూ వెళ్ళాడు, ఆ దమ్మాళ్ళకి ఎవరికన్నా ఉందా? ఎవరికి లేదుగా. ఇంకా వైసీపీ వాళ్ళు ఊసేస్తుంది, ఇక్కడ బూతులు వస్తాయి, ఇంకా బూతులు వస్తాయి. అది రైట్. చంద్రబాబు నాయుడు గారు పర్యటించారని చెప్తున్నారు, మీకు ఎలాంటి భరోసా ఇచ్చారని మీరేం చెప్తారు? మాకు ఇచ్చాడు, మునిగిపోయిన వాళ్ళకందరూ డబ్బులు ఇస్తామన్నారు, ప్రాంతం మునిగిపోతే ఇల్లు కట్టిస్తామన్నాడు, అట్టా చేస్తున్నారు. అది ఇంకేం కావాలి? చంద్రబాబు నాయుడు గారు ముప్పు ప్రాంతాల్లో తిరిగి సాయం అందిస్తా అన్నారు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటారా? నిలబెట్టుకున్నాడుగా, మరి నిలబెట్టుకున్నాడుగా. ఇంకా చెప్తానే ఉన్నాడు, ఇంకా రాని వాళ్ళు ఎవరిని ఉంటే మళ్ళీ పెట్టుకోండి అంటున్నాడు. ఇంకా అంత భరోసా ఏం కావడతాడు? వీళ్ళు ఏమన్నా ఇచ్చారా? జగన్ వచ్చాడా మాకు చెప్పండి. జగన్ వచ్చి ఈ పెదలాట వచ్చాడు, 4 వేసాడు, 4 నెత్తిని చెయ్యి ఎత్తాడు, 2 ముద్దులు ఎట్టాడు, దెంగాడు, ఇంట్లో పడుకున్నాడు పెళ్ళాన్ని వాటేసుకుని. వెళ్ళి మట పుడుచుకుంటే ఏం పోయింది?
ఓకే. సరే సరే ఓకే. పవన్ కళ్యాణ్ గారు తిరుపతి వెళ్ళారు, ఈ రోజు కూడా వారాహి సభ పెడుతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే మీరు ఏం చెప్తారు? నెంబర్ 1 క్యాండిడేట్ అది. కూటమి ప్రభుత్వం నెంబర్ 1 ఇవాళ. రైట్. డిక్లరేషన్ పై కూడా ఈ రోజు నేను సభ పెట్టాడు. ఇంకా పిల్లకి మైనార్టీ కాడ తీరలే 13 సంవత్సరాలు ఆ పిల్లకి. అయినా సరే మా ప్రజల్లో చెడు రాకూడదని చెప్పి పెట్టాడు. మరి ఈడికి పెట్టాలొచ్చుగా. నేను 5 సంవత్సరాలు వెళ్ళాను, 30 సంవత్సరాలు. దేనికి వెళ్ళాడు? ఇంటికాడ సెట్ వేసుకుని ఇంట్లో కూర్చున్నాడు. వెళ్ళి తిరుపతి వెళ్ళాడా? జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు గత ప్రభుత్వంలో 10 నుంచి 11 సార్లు నేను శ్రీవారిని దర్శించుకున్నాను, అప్పుడు లేనిది ఇప్పుడు ఏంటి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళాడు? తిరుపతి దుప్పట్లు కట్టుకుని వెళ్ళాడా? ఏ దుప్పట్లు కట్టి వెళ్ళాడు? భార్యను తీసుకుని వెళ్ళి బట్టలు ఇచ్చాడా? ఇదే రోజుల్లో ఆడు బాబాయ్ చచ్చాడు, మైల్లో అమ్మవారి గుడి ఎక్కాడు, మైల్లో బాబాయ్ చచ్చిపోగానే మైల్లో వెళ్ళాడు. ఎవడన్నా అమ్మవారి దగ్గరికి వెళ్తాడు మైలుతోటి? చచ్చిపోయినప్పుడు 6 నెలలు 3 నెలలు 10 నెలలు ఉండాలిగా. చెప్పులు ఇచ్చాడే వాడుకో తిరుపతిలో. వీడు తావగానే ఆయన అక్కడ తావదేం కానీ వీడు వెళ్ళామో బట్టలు ఇచ్చి వచ్చాడు. వెళ్ళి అది 5 సంవత్సరాలు బాగానే వెళ్ళాడు. శాడీస్ను బ్రహ్మాండంగా ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అంటున్నారేంటి? అప్పుడు మాది పరిపాలన, మాకు అడగాల్సిన అవసరం అడిగితే తీసి పడితే కాల్చి పడితే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇది హిందువులది ఇది, అందుకనే అడిగారు అంతే. ఇప్పుడైతే కాల్చి పడిస్తారు నా కొడుకు. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కూటమి ప్రభుత్వం అడ్డుకోవటం వల్లే మా పర్యటన రద్దయింది అంటున్నారండి. ఏమంటే చెప్పుకుంటాకే ఏముంది? ఇప్పుడు మేము చెప్పుకుంటాం మాకు డబ్బులు రాలేదురా దేవుడు అని, అంతే. ఎవడు అడ్డుకున్నాడు? ఈడే జడిసి వెళ్ళా కాదు, నోటీసులు ఇచ్చారు అందువల్లనే వెళ్ళలేదు అంటున్నారు. నోటీసు ఎవరిని వచ్చారా? చూపించమని తీసుకెళ్ళి మాకు ఎందుకు ఇచ్చారు నోటీస్ అని. ఆ నోటీసులు ఏముంది? ఆ ఫారం పూర్తి చేసి పైకి వెళ్ళమన్నాడు. నిన్నేమో ఇంటికాడ పడుకోమనలేదుగా. సంతకం పెట్టి వెళ్ళు, నీకు సీఎం మాజీ సీఎం ర్యాంకులో ఇప్పిస్తామన్నారు. అది వెళ్ళలేదు. ఈడ గుద్దపలిచింది కొట్టేస్తారు బేపన వాళ్ళు అక్కడని ఈడ వెళ్ళా. అది జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు నా మతం ఏంటో మీకు తెలియదా, గత 5 ఏళ్ళలో నా మతం మానవత్వం అంటున్నాడు ఏంటి? నువ్వు తేపగా అదే చెబుతున్నావు, నా మతం నా మతం నా మతం అని. ఆడి మతం ఏం మతం? యేసుప్రభు మతం. ఆడు ఎక్కడికన్నా వెళ్ళినా కానీ జనాల్లో తిరిగినప్పుడు ముక్కు మీద చేయడతాం, బుక్కల మీద చేయడమేగా ఆడు బతుకంతా. ప్రజల్లోకి వచ్చేసి నీకు నీళ్ళు వచ్చినాయి, అన్నం తిన్నారా, పాలు తాగారా అని అడిగాడా? ఎక్కిలినవ్వా? సత్తే ఎక్కిలినవ్వు, బతికితే ఎక్కిలినవ్వు. వాడు ఎంతటోడు కాకపోతే పడవలు వదిలేసి గుద్దిచ్చేసి బెదవాడు నాశనం చేద్దామని చేయలే. ఆ పడవల వాళ్ళు ఎవరు ఇంతవరకు రాలేదుగా. ఆడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆడు వెళ్ళాడు నందిగాం సురేష్ దగ్గరికి, జైలుకి వెళ్ళి ఏం పలకరించి వచ్చాడు? ఏం పలకరించి వచ్చాడు? వెళ్ళి ఆడి ఏం పలకరించి వచ్చాడు? నానా నువ్వు వదిలేసావు, నేను వదిలేనని చెప్పమాక, నా పేరు బయటికి రానివ్వకని చెప్పుకొచ్చాడు. అది పరిస్థితి. రైట్ వెళ్ళిపోండి. మాట్లాడు.